హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. యేసయ్య నామం ఎంతో గొప్పదండి. ఆయన నామంలో శక్తి ఉంది, బలం ఉంది, స్వస్థత ఉంది, విజయం ఉంది. వాట్ నాట్. ఆయన నామములో సమస్తము సాధ్యమే. ఆ నామంలో మనం ప్రార్థిస్తే, ఆ నామందు మనం విశ్వాసం ఉంచితే అన్ని విధములుగా మనం క్షమించబడతాం, దీవించబడతాం, ఆయన రాజ్య వారసులం అవుతాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావు, మరోసారి నీ మాట కొరకు కనిపెట్టుకుని ఉన్నాము. మా జీవితంలో మేము ఎదుర్కొనే ప్రతి పోరాటములో జయము చూచుటకు నీ కృప దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మాట వరుసకి బాగున్నామనటం మనకు అలవాటైపోయింది. కానీ ప్రతి మనిషి జీవితంలో రకరకాల పోరాటాలు ఉన్నాయి. లోకంలో పాపంలో నివసించేవారు, వారి పోరాటాలు వేరే రకం. ఈ లోక సంతోషం కొరకు, ఈ లోక గొప్పతనం కొరకు, డబ్బు కొరకు, కక్షతో, మరి పగతో ఎంతోమంది ఒకరి మీద ఒకరు పోరాడుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలమైన తర్వాత మనకి ఇంకే పోరాటం లేదు, హాయిగా ఉంటుంది, పూల పల్లకి ఇలా ఉంటుంది ప్రభువుని నమ్ముకుంటే అని అనుకుంటున్నారా? అలా బోధించే బోధకులు కూడా ఉన్నారు. కానీ అది నిజం కాదు. ఎవడైనా నన్ను వెంబడించగోనిడలా తను తాను ఉపేక్షించుకొని, తను సిలువెత్తుకొని అనుదినము నన్ను వెంబడించమన్నాడు ప్రభు. ఆదివారం అయిపోయింది కదా, ఈరోజు మండే అని చెప్పి ఇక మనం లోకంలో కలిసిపోవటం కుదురుద్దా? ఇప్పుడే మన నిజమైన పోరాటం. ఆదివారం నాడు దేవుని మందిరంలో ఆధ్యాత్మికంగా నిజంగా బలపడితే వారమంతా ప్రతి పోరాటంలో జయం చూడగలుగుతాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని పౌలు చెప్పిన మాటలు ఇంచుమించు చాలామందికి ఇవి తెలుసండి. ఎందుకంటే ఇది సమాధి మీద రాస్తారు చనిపోయిన తర్వాత, లేకపోతే ఆ యొక్క జ్ఞాపకార్థ కూటం అని చెప్పి ఆ కార్డు మీద ప్రింట్ చేస్తారు, లేకపోతే చనిపోయిన వాళ్ళ ఫోటో వేసి వారి దగ్గర కింద ఈ వచనం రాస్తారు. నిజంగానే ఆ వ్యక్తి మంచి పోరాటం పోరాడో లేదో, పరుగు కడబెట్టించాడో లేదో, విశ్వాసిగా మరణించాడో లేదో మనకెవరికి తెలియదు. కానీ ప్రతి వారికి ఈ వాక్యం రాసుకుంటే ఒక ఆదరణ దొరుకుద్ది అనుకుంటున్నారు. అట్లా కాదండి. ఈ వాక్యాన్ని మనం బతకాలి. క్రైస్తవ జీవితం అనేది ఇట్స్ ఎ ఫైట్. కానీ మనం పోరాడున్నది మనుష్యులతో కాదు, శరీరులతో కాదు, వాయుమండల అధిపతులతో, దురాత్మల సమూహములతో, అంధకార సంబంధమైన లోకనాథులతో మన పోరాటం. ఈ పోరాటానికి కత్తులు కటారాలు కాదు, దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోవాలి. విశ్వాసంతో, వాక్యమనే ఖడ్గంతో మనం పోరాడి జయించాలి. అందుకే వాక్యం చదవండి. పోరాటంలో, ప్రతి పోరాటంలో మనం జయం చూడాలంటే ప్రతిసారి ప్రభు సహాయం మనకు కావాలి. ఎలా ఉంది మీ జీవితం? పోరాటాలు లేవా? రకరకాల పోరాటాలు. మనుషులతో పోరాటం ఏంటండి, కుటుంబంలో పోరాటం, జాబ్లో పోరాటం, ఎక్కడ చూసినా ఇవాళ పోరాటం, ఆరాటం ఎక్కువైపోయింది. అందుకే బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయిందంట. చాలామందికి బీపీ అంటారు. బ్లడ్ ప్రెషర్ ఏంటండి? నాకు బ్లడ్ ప్రెషర్ అండి అంటే ఎప్పుడు వచ్చిందండి అని అడిగితే, కాదండి నాకు భార్య పోరు అన్నాడు ఒక ఆయన. భార్య పోరు, భర్త పోరు, బిడ్డల పోరు, ఎన్ని రకాల పొరుగువారి పోరు, ఏదో ఒక పోరాటం, ఆర్థిక పోరాటం, శారీర బలహీనతల మీద పోరాటం,
ఎంతోమంది జీవితంలో ఈ రోజున పోరాటాల మధ్యలో ఓడిపోతున్నారు. పోరాటం మంచిదే, పోరాడేవాడికి కండలు ఖచ్చితంగా ఉంటాయి. వాడు పోరాడేవాడు శరీరాన్ని బాగా వ్యాయామం చేసేవాడు చూడండి, వాడు శరీరాన్ని బాగా అణగదొక్కుతాడు. కాబట్టి కొవ్వు కరిగి కండ అవుతుంది. మనం పోరాడుతున్నప్పుడు ప్రభువు నామములో మన విశ్వాసం దృఢపడుతుంది, మన అనుభవం పెరుగుతుంది, మన జయము అభివృద్ధి పొందుతుంది. జయము మీద జయము మనం పొందుకుంటూ పోతాం. పోరాటాలు వద్దనకండి. పోరాటాలు లేకపోతే ప్రభు సహాయం మనకు అక్కర్లేదు. ప్రభు సహాయం మనకు అక్కర్లేకపోతే మన ఆధ్యాత్మిక జీవితంలో బలపడలేము. పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడాను. పౌలు పోరాటం అనేది ఒకప్పుడు తన మతం కోసం పోరాడాడండి, మత వైరాగ్యంతో పోరాడాడు. ఇప్పుడు చాలామంది అదే, ఆ యూదా మతమే గొప్పది, మా మతమే గొప్పదని ఇప్పుడు కూడా కొట్టుకు చనిపోతున్నారు చూడండి. మతము కోసం పోరాడాడు, సిద్ధాంతం కోసం పోరాడాడు. కానీ ఎప్పుడైతే ప్రభు అతని మనోనేత్రాలు తెరిచాడో, ఈ పోరాటం మనుషులతో కాదు, ఏ మనిషి నా విరోధి కాదు, మేమందరం మనుషులందరూ సహోదర సహోదరులే, అందరూ దేవుని బిడ్డలే. కానీ అపవాది సంబంధాలకు దేవుని సంబంధాలకు మధ్య పోరాటం ఉంది. ఒక వ్యక్తి పాడైపోవడానికి కానీ, తన జీవితాన్ని వ్యర్థపరచుకోవడానికి కానీ, జీవితంలో విఫలుడవడానికి కారణం వాడు అపవాది సంబంధిగా బ్రతకడం వల్లనే, అపవాదికి సంధి ఇవ్వడం వల్లనే. ఎప్పుడైతే పౌలు ప్రభువుని ఎరిగాడో, ప్రభు కొరకు పోరాటం మొదలుపెట్టాడు, సువార్త కొరకు పోరాటం మొదలుపెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేకతలే ఆయనకైతే. ఎక్కడికి వెళ్ళినా దెబ్బలు, ఆయన హింస, ఆయన్ని చంపాలని అన్ని ప్రయత్నాలు చేసిన, అన్ని పోరాటాల మధ్య సువార్తను మాత్రం ప్రకటించకుండా ఆగలేదు. ఒక చోట బాగా కొట్టి మరి బాగా గాయపరిచి పంపిస్తే మరో చోట పోయి మళ్ళీ సువార్త చెప్పేవాడు. ఆయన జీవితకాలం అంతా హతసాక్షిగా రోమ్లో మరణించే వరకు 3 ప్రయాణాలు, సముద్ర ప్రయాణాలు ఆ రోజుల్లో చాలా విపత్తుతో కూడింది, చాలా పోరాటంతో కూడింది. అన్ని విషయాలలో పోరాడి, క్రీస్తు కొరకు పోరాడి మనస్సాక్షిని కాపాడుకొని ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు. కాబట్టి మంచి పోరాటం పోరాడానంటే ఆయనకి అది తగును. మరి ఈ లోకంలో సమస్యలు పోరాడలేక, కుటుంబ సమస్యలు ఈదలేక, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక, మానసికమైన ఒత్తిడికి జయించలేక ఈ ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయే వాళ్ళు, లేకపోతే కృంగిపోయి వ్యాధులు పాలై చనిపోయే వాళ్ళు కూడా మంచి పోరాటం పోరాడని పెట్టుకుంటే ఎలా ఉంటుందండి? మంచి పోరాటంలో జయము చూస్తాం. యేసయ్యతో కుయుక్తి తంత్రాలతో పోరాడి ఏదో విధంగా అర్ధదిడ్డంగా పోరాడి గెలిచేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. అటువంటి పోరాటం కాదు ఇది. మంచి పోరాటం పోరాడాలి. నా పరుగు కడముట్టించాను. క్రైస్తవ జీవితం అనేది పరుగు, కూర్చోటం కాదండి. ఇది కూర్చునే స్థలం కాదు. మనం ఆయనతో పాటు జయించు వాణిని నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటానన్నాడు ప్రభు. ఈ లోకంలో మనం ప్రభు సాక్షులుగా పరిగెత్తాలి, అలయక పరిగెత్తాలి, సొమ్మసిల్లక సాగిపోవాలి. ఇట్స్ ఆన్ ద రన్. మనం దేవుని కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. మనం ఆధ్యాత్మిక విషయాలలో ముందుకు సాగాలి, వెనక్కి పరిగెత్తకూడదు. కొంతమంది వెనక్కి పరిగెడతారు. వెనక్కి పరిగెత్తకూడదు, ముందుకు పరిగెత్తాలి. ముందుకు పరిగెత్తాలి, ఆయన చిత్తములో పరిగెత్తాలి, ఓపికతో పరిగెత్తాలి, గురివైపు మనసు పెట్టి పరిగెత్తాలి. ఏదో అడదిడ్డంగా పరిగెత్తేశారని ఇటు అటు ఇటు జిగ్జగ్గా పరిగెత్తేస్తే కుదురుద్దా? వాడు విన్ అవుతాడా? పరుగు పందాల్లో ఉన్నవారు వాళ్ళ గురి చూసుకుంటారు, ఆ గురి వైపుకే పరిగెడతారు. మరి నా పరుగును కడముట్టించాను. చాలామంది పరుగులో ప్రారంభిస్తారు కానీ అందరూ గమ్యం చేరరు, మధ్యలోనే అయిపోతారు. కొంతమంది మధ్యలోనే అటు ఇటు చూసి పరధ్యానంలోకి వెళ్ళిపోతారు, డైవర్ట్ అయిపోతారు. చాలామంది విశ్వాసులు ప్రారంభం బాగుంటుందండి, చక్కగా ప్రారంభిస్తారు. మంచి ప్రార్థనతో, మంచి సాక్ష్యంతో, మంచి ఆసక్తితో దేవుని కొరకు పరిగెడుతూ మొదలుపెట్టి దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు దీవిస్తున్న తర్వాత ఒక సమయం వచ్చేటప్పటికీ
ఆ పరుగు పందాలు పరిగెత్తేవాడండి ఎంత తక్కువ బరువు పెట్టుకుని వస్త్రాలు వేసుకొని అంత వెయిట్లెస్గా ఉంచి పరిగెట్టగలడు. కానీ వాడు సంచులు, వాచీలు, కోట్లు, టైలు, పెద్ద పెద్ద అలంకరణ అంతా చేసుకొని సొత్తంతా మూటలు కట్టుకొని వెనకాల ముందు బ్యాగులు ధరించుకొని పరిగెత్తగలడా? ఇవాళ చాలామంది విశ్వాసులు ఈ ఐహిక సంబంధమైన విచారాలు, దానమోసం వాళ్ళని మోసం చేసి వాళ్ళ పరుగులు ఆగిపోతున్నాయి. ప్రారంభం బాగుంది, కానీ అంతం సరిలేదు. అంతవరకు సహించేవాడే రక్షించబడతాడని అందుకే ప్రభు చెప్పాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించాను. మనం ఎప్పుడు మన పరుగు ముగిస్తుందంటే నేను రన్ చేసేసాను, సిద్ధి పొందేశాను, గమ్యం చేరేశాను అని ఈ లోకంలో మనం బ్రతుకున్నంత కాలం చెప్పనేలేము. అందరు రన్ ఇంకా పరిగెడుతూనే ఉన్నాం గమ్యం చేరే వరకు, ఆయన రాజ్యం చేరే వరకు, మరణం వరకు మనం నమ్మకంగా పరిగెత్తాలి. ఈ రోజున చాలామంది విశ్వాసులు ఆగిపోతున్నారు. గలతీ సంఘంతో పౌలు అన్నాడు చూడండి, గలతీ సంఘముతో పౌలు అన్న మాట 5వ అధ్యాయము 7వ వచనంలో, మీరు బాగుగా పరిగెత్తుచుంటని సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని అడ్డగించిన వాడెవడం. మీరు దేవుని కోసం బాగా పరిగెడుతున్నారు, దేవునికి ఆ కార్యాలయంలో బాగా ఆసక్తి కలిగి ఉన్నారు, అన్నిట్లో ముందున్నారు, అన్నిట్లో మీరు విన్ చేశారు, దేవుని దీవెనలు పొందారు. మరి ఎందుకు మీరు ఆగిపోయారంటే? మంచి పోరాటం పోరాడాడు మమ్మల్ని, మీరు ఎందుకు సత్యమునకు విధేయులు కాకుండా ఆగిపోయారు? మిమ్మల్ని అడ్డగించినోడెవడు? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వాడిని దేవుడే అడ్డగించాడని చెప్పకండి. దేవుడే మమ్మల్ని ఆపేసి, దేవుడు ఆపడు. దేవుడు ఎప్పుడు మనకి పరిగెత్తడానికి బలం ఇచ్చేవారు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. వారు అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక సాగిపోతారు. మరి ఎవరు అడ్డగించారు నిన్ను? ఈ లోకం ఆకర్షించిందా? నీ శరీరం కృంగదీసిందా? ఈ లోకాశలు నిన్ను పరధ్యానంలోనికి నడిపించాయా? చాలామంది వారి పరుగులో గమ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆగిపోతారు. పక్కోళ్ళతో పోటీ పడ్డవాడు ఎప్పుడు పోటీలో గెలవలేడండి. పక్కోళ్ళని చూడక్కర్లా, వాడు ముందు వస్తున్నాడా వెనక వస్తున్నాడు, వాడి గురించి ఆలోచిస్తే నువ్వు ఓడిపోతావు కదా. గురినే చూసుకోవాలి. అవతల వాళ్ళు ఎగతాళి చేస్తున్నారా, నవ్వుతున్నారా, చప్పట్లకు వచ్చి బేష్ అంటున్నారా అనేది కూడా అతనికి అవసరంలే. అతను పరుగులో ఉన్నప్పుడు తన ధ్యాస అంతా గురి వైపే ఉండాలి, ఆశ అంతా జయించాలనే. యేసుక్రీస్తు జీవించేవారు వాళ్ళేమంటున్నారు, వీళ్ళేమంటున్నారు, నా మీద ఫేక్ న్యూస్ పెట్టారే, నా మీద ఇలాగా ట్రోలింగ్ చేస్తున్నారే, నన్ను ఇలాగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారే, నాకు పోటీ పడుతున్నారే, నన్ను బాధ పెడుతున్నారే అని వాళ్ళని వీళ్ళని చూసుకొని మన పోరాటం ఇటుపక్క అటుపక్క తిరిగిందంటే ముందుకు సాగలేమండి. ఎవరేమనుకుంటే నాకేమి, నా యేసయ్య యొద్దకు నేను చేరాలి అని పౌలు ఆనాడు సేవకులందరూ పౌల్ని చాలా విమర్శించేవారట. నువ్వు బలహీనుడువు, నీ మెసేజెస్ కొరగానివి, నీకు నత్తుంది, నీకు పుసులు గారి కళ్ళు ఉన్నాయి, నువ్వేం సంఘం కట్టలేదు, నువ్వు ఒక చర్చి కూడా కట్టలేదు, నువ్వు ఒకరోజు సూటు కూడా వేసుకోలేదు, ఏ సేవకు వచ్చి దెబ్బలు తింటున్నావు, తిట్లు తింటున్నావు, అవమానాలు పాలైపోయి ఏముంది నీ సేవలో సక్సెస్ లేదని అంటూనే ఉన్నారట. కానీ అవన్నీ పట్టించుకోవాలా, నా తండ్రి చిత్తము నేను చేస్తున్నానని పరిగెత్తాడు, కాడముట్టించాడు, మరణము వరకు నమ్మకంగా ఉన్నాడు. మంచి పోరాటం పోరాడుతుంది, నా పరుగు కడముట్టించుతని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుంది. విశ్వాసం పోగొట్టుకొని గమ్యం చేరిన ప్రయోజనం లేదండి. చెప్తున్నాను కదా, విశ్వాసం అనేది చూడని నిరీక్షించిన దాని యొక్క నిజస్వరూపం అండి. దేవుని వాగ్దానాలను పట్టుకున్నవాడు పరిస్థితులను చూడటం, మరి తక్కువ అడ్డదారులు పట్టడండి. విశ్వాసం కలిగిన వాడు విశ్వాసమే ఉపయోగిస్తాడు, కానీ కాండబలం, బుద్ధిబలం, మానవ బలం, డబ్బు బలం వీటి మీద ఆధారపడేవాడు ఎలాగోలాగా నేను మందిరం కట్టేశాను అని అనేస్తే కుదరదండి. విశ్వాసంతో కట్టావా నీ సేవ, నీ మందిరం, నీ భక్తి, లేక నువ్వు రాజీ పడిపోయే లోకంతో అడ్డదారుల్లో నువ్వు నీ దేవుని మీద ఉన్న గురి తప్పి నువ్వు ఏదో సాధించాలనుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. పౌలు మనకి ఎంత మంచి మాదిరిగా ఉన్నాడు. మంచి పోరాటం పోరాడితేని విశ్వాసము, నా పరుగు కడబుట్టించుతుని, నా విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు జీవ కిరీటం ఉంది.
ఇట్టి సాక్ష్యమును మనమందరమును పొందుదుముగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. పోరాటాలతో కూడిన ఈ జీవితంలో మేము ఈ లోకంలో అపవాదితో పోరాడి మా బలముతో జయించలేము, కానీ నీవు మా పక్షంలో యుద్ధమాడే దేవుడు ఉన్నావు కాబట్టి మోకాళ్ళ మీద విశ్వాసముతో ప్రార్థనలో పోరాడి అపవాదిని ఓడించుటకు, ఆధ్యాత్మికంగా స్థిరపడుటకు సహాయం ఇచ్చేయి. ప్రతి పోరాటములో నువ్వు జయమిచ్చే దేవుడిగా నీవు ఉన్నావని నీ వైపు చూచినట్లుగా సహాయం ఇచ్చేయి. పరుగును కడముట్టించటానికి అంతం వరకు నాయన ఒకే విశ్వాసమును కాపాడుకొని భక్తిలో వృద్ధి చెందుతూ ముందుకే సాగడానికి, గురి అద్దకు పరిగెత్తడానికి మాకు సహాయం ఇచ్చేది. మా బలహీనతల మధ్యలో యేసు వైపు చూచుచూ మా ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తే కృపలను నీ బిడ్డలకు దయచేయి నాయన. మా విశ్వాసమును కాపాడుకోవడానికి ఈ అంచె దినాలలో విశ్వాసం అనేది మటుమాయమైపోతుండగా, విజ్ఞానముతో లోకం నిండిపోయిన ఈ పరిస్థితుల్లో వెలుచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడుచుకున్నటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. విశ్వాసాన్ని కాపాడుకోండి, ప్రార్థనలో స్థిరంగా ఉండండి. దేవుని యొద్ద నుంచి గొప్ప ప్రతిఫలం నా మటుకే, నాకు మాత్రమే కాదు, జయించిన వారందరికీ నీతి కిరీటం ఇవ్వడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడని పౌలు చెప్పినట్లుగా ఒకరికి కాదండి, పరిగెత్తిన వారందరికీ అంతవరకు నమ్మకం ఉన్న వారందరూ దీవించబడతాం. నమ్మకంగా ఉందాం, దేవునిచ్చే దీవెన పొందుదాం, బహుమానాలు సంపాదించుకుందాం, కిరీటాలు సంపాదించుకుందాం. మీ ప్రార్థన వసతుల భారాలు ఎక్కడ మీరు అడ్డగించారు, ఎవరు అడ్డగించారు, ఏ విషయంలో మీరు ఆగిపోయారు, మీ భక్తి ఎక్కడ ఫుల్ స్టాప్ పడింది, ఎక్కడ ముందుకు సాగలేకపోతున్నారు, ఎక్కడ పడిపోయారు అన్నది పరిశీలించుకోండి. మీరు ఎక్కడ పడిపోయావో అక్కడ నుండి మళ్ళీ నువ్వు లేచి పరిగెత్తే నీకు జయం ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఏ స్థితిలో నుంచి పడితే ఓ జ్ఞాపకం చేసుకొని ఆ మొదటి క్రియలు చేయమన్నాడు ప్రభు. కాబట్టి ఒకవేళ మీ భక్తి 3 నెలల క్రితం 6 నెలల క్రితం ఆగిపోయిందేమో, లేక ఆఫ్ ఆన్లో నడుస్తుందేమో, ఈ రోజు నుంచి లోకం వైపు చూడకండి, ఇతరుల వైపు చూడకండి, యేసు వైపు చూడండి. ఈ పోరాటాలలో జయము కొరకు ప్రభు సన్నిధిలో మీ పక్షంలో మేము కూడా ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు అలాగే ప్రైజ్ రిపోర్ట్స్ 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. వాటన్నిటిని పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో, ప్రోచితమైతే లైవ్లో అలాగే జూమ్లో కూడా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీవారు, తమిళ్ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పకొస్తారు కదా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 27వ తారీఖు విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్లో 1 డే గెట్ టుగెదర్ మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ వాళ్ళకి కొరకే కాదండి, విజయవాడ చుట్టుపక్కల ఉన్న మీరందరూ ఒకప్పుడు గెట్ టుగెదర్లు పెట్టినప్పుడు వచ్చేవారు కదా.
అటుపక్క మచిలీపట్నం, న్యూజివీడు, ఇటు అటు గోనదల, తెనాలి, మీరందరూ అన్ని ఊర్లు చెప్పాలంటే కుదరదు కదా. రండి, వాక్యము ద్వారా మేలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో నవంబర్ 27వ తారీఖు వన్ డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉన్నాయి. రండి, పాల్గొనండి, ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థన చేయడానికి నాకు అవకాశం కలిగి చేయండి. తప్పకొస్తారు కదా. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు కూడా ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.